హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మీ ముందు ఎట్లా ఉంటాయి ఛాలెంజెస్? ఎట్లా ఉంటాయి అంటే ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ చేయాలంటే మీ ముందు ఉండేటువంటి ఛాలెంజెస్? అంటే మ్యూజిక్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద కంటెంట్ అండి, స్క్రిప్ట్ అంతే. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో అలానే వీళ్ళు తీస్తారు కామన్గా. సో దాన్ని బట్టి అది కొన్ని ఎలా చెప్పాలంటే అది కోరుకుంటుంది, నాకు ఈ టైప్ ఆఫ్ కావాలి అని కోరుకుంటుంది. మనం సరిగ్గా వినాలి. స్క్రిప్ట్ కథ ఏం కోరుకుంటుంది వింటే దాని తగ్గ ఆర్టిస్టులు కానీ, దాని తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, దాని తగ్గ మ్యూజిక్ కానీ, కెమెరా కానీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ సెట్ అయిపోతాయి. అన్నీ అలా అమెరికా కుదురుతుంది. అలా నేనేంటంటే నాకు అనిపించిన వాటిల్లో నాకు 3 ఛాలెంజెస్ అనిపించాయి. ఆఫ్టర్ ఆల్ దీస్ 30 years ఎక్స్పీరియన్స్ అండ్ 44 ఫిల్మ్స్లో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే 90 గ్రామం అనే సినిమా ఒకటి ఛాలెంజ్. ఎందుకంటే అది 1940లో ఒక గ్రామం అనమాట, అప్పటినాటి కథ అది. ఓకే. సో మొత్తం ఫ్లూట్లు, సితార్, వైలిన్లు, ఆలాపనలు, కోరస్లు ఇవే ఉంటాయి, నాట్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్. కీబోర్డ్స్ అనేది ఉండవు, ఓన్లీ బేసిక్ లేయర్స్ ఉంటాయి తప్ప మెయిన్గా వచ్చే మొత్తం అవే ఉంటాయి. డైరెక్టర్ కూడా అలా అడిగాడు అతను, నాకు ఇట్లా మొత్తం మాన్యువల్స్ కావాలి బాబాయ్ అన్నాడు. అంటే నన్ను బాబాయ్ బాబాయ్ అంటాడు, ఫ్రెండ్స్ అంతా సరదాగా అంటా ఉంటారు. అలా కావాలి బాబాయ్, అలా ఉంటే బాగుంటుంది నేటివిటీకి అంటే సరే ఓకే. తర్వాత సొంతూరు సునీల్ కుమార్ రెడ్డి గారిది మంచి ఛాలెంజ్ నాకు. సొంతూరు కూడా ఇట్స్ ఎ ఫిలిం అబౌట్ సెజ్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ మీద ఉంటుంది. అది కూడా మంచి కాన్సెప్ట్. అంటే ఎల్బి గారికి అవార్డులు వచ్చాయి, 2 అవార్డులు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ డైరెక్టర్. సినిమాకి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. అండ్ హీరోయిన్కి వచ్చింది, తీర్థ అని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన, తనకు కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. సో సొంతూరు చాలా మ్యూజికల్లీ చాలా టఫ్ టాస్క్ అది. ఎందుకంటే మనిషికి చావు ఉండాలి, ఊరికి కాదు అంటాడు. అసలు పిచ్చిలేస్తుంది అనమాట. అంటే కాన్సెప్ట్స్ ఒక్కోటి మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్ అవన్నీ. అంటే అఫ్కోర్స్ మీరు ఎప్పుడైతే ఒక టఫ్ టార్గెట్ ఎంచుకుంటారో అన్ని విభాగాల్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి, నాట్ ఓన్లీ మ్యూజిక్, అబౌట్ సినిమాటోగ్రఫీ, కాస్టింగ్ ఆల్సో. సో అలాగా ఇంకొకటి వచ్చి నాకు అనిపించింది ఇది మలయాళంలో వర్క్ చేసినప్పుడు, మలయాళం మ్యూజిక్ అనేది వేరే ఉంటుంది, వాళ్ళ నేటివిటీ, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరే ఉంటుంది. అట్లనే వాళ్ళ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా వేరే ఉంటుంది, వాళ్ళు ఇష్టపడేది కానీ వాళ్ళ నేటివిటీ వేరే ఉంటుంది. అది అడాప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఆ స్టైల్ బాగా అర్థం చేసుకోవడం కష్టం. అది వాళ్ళు మోర్ ఓవర్ ట్రెడిషనల్గా వెళ్తారు ఎక్కువగా. అండ్ అఫ్ కోర్స్ ఫ్యూజన్స్ అవి కూడా ఉంటాయి. తర్వాత అనిపించింది ఇంకొక పాయింట్ అనిపించింది హిందీ. అయితే నాకు అది ఈజీ. అది నేను యాక్చువల్లీ హిందీ సినిమాలు చాలా ఈజీ చేస్తాను తెలుగు కన్నా. ఎందుకంటే నేను నేర్చుకుంది హిందుస్థానీ సంగీతం కదా. హిందుస్థానీ మ్యూజిక్ స్టైల్ బిలాంగ్స్ టు నార్త్ ఇండియన్. నేను అక్కడ కూడా అదే ఆలోచించి నేర్చుకున్నప్పుడు కూడా అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కర్ణాటక నేర్చుకుంటారు, డిఫరెంట్గా ఆలోచిద్దాం అని చెప్పేసి హిందుస్థాన్ నేర్చుకుంటారు. ఫస్ట్ నుంచి డిఫరెంట్గా ఆలోచించడమే మొదలు పెట్టారు. అంటే మనకంటూ ఇప్పుడు పిలవాలంటే మన దగ్గర ఏదో ఒక యూఎస్పీ ఉండాలి, యూనివర్సల్ సెల్లింగ్ పాయింట్ అంటారు మామూలుగా బిజినెస్లో. అంతే. అలా కాకుండా నా పరంగా ఆలోచిస్తే మీకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. అంతే. ఇప్పుడు భాను గారే ఎందుకు నా ఇంటర్వ్యూ చేయాలంటే ఆమెలో ఏదో ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది, అది నాకు తెలియదు. బట్ డెఫినెట్గా మీ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది, అందుకని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు కదా. అలాగా ఏంటి అనేది మన దగ్గర ఉండాలని నేను చెప్తాను అనమాట. ఇప్పుడు నాకు 44 సినిమాలు ఇచ్చారంటే బాగుంది వల్ల చాలా గ్రేట్. ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యం ఫీల్ అవుతూ ఉంటాను, 44 చేసేసామా అని. అంటే కొన్ని ఇంకా రిలీజ్గా ఉన్నాయి, ఇంకా రిలీజ్గా ఉన్నాయి, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కొన్ని ఉన్నాయి అనమాట. సో అట్లా వెళుతున్న సందర్భంలో ఏంటంటే గట్టిగా ఒక హిట్ పాడలేదు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి సినిమాలు, ఇండిపెండెంట్గా బాగుంటాయి. ఇప్పుడు సొంతూరు అంటే ఎవరన్నా అంటే ఏమంటే తెలుసా, సినిమా చాలా బాగుంటుంది అంటారు, కానీ హిట్ చేయరు. ఒక సినిమా మాత్రం హిట్ అయింది, కానీ అది కాంట్రవర్షియల్ అయిపోయింది. హై స్కూల్ అని 95 గ్రామం తీసిన నరసింహానంది అనే అతనే హై స్కూల్ అని చేశాడు. అతను కూడా సేమ్ మంచి చోట్ల అని చెప్పేసి మంచి ఈ కమర్షియల్ సినిమా, మసాలా సినిమా ఒకటి తీసి పెడతాడు. అంటే కమర్షియల్ సినిమా తీస్తే జనాలు ఎర్ర తీసుకెళ్ళారు, అప్పుడు బ్యాన్ కూడా చేశారు, కొంత కాంట్రవర్షియల్ అయిపోయింది, విపరీతంగా హిట్ అయిపోయింది. 2010 అది హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడింది. కానీ కొంత బ్యాన్ చేశారు కాబట్టి మేము అఫీషియల్గా దాన్ని హిట్ అని చెప్పలేము.
తర్వాత హిందీ సినిమా ఒకటి ఒక 4 సినిమాలు చేశాను, దానిలో ఒకటి హిట్ అయింది, ఆదాబ్ హైదరాబాద్ని. అది బాగా ఒక 50 రోజుల దాకా ఆడింది. అప్పుడు లుంబిని పార్క్లో బాంబు పడింది, ఆ మూమెంట్లో అనమాట. అది స్వప్న థియేటర్ సంథింగ్ హ్యాబిట్స్లో బాగా ఆడింది. ఎక్కువగా ఈ హైదరాబాదీ హిందీ, దక్కన్ ఉర్దూ చూసే వాళ్ళందరూ చూస్తారు మామూలుగా. వాళ్ళ సినిమాల్లో అది బాగా ఆడింది విపరీతంగా. కానీ అది మన తెలుగు ఇండస్ట్రీకి కొలాబరేట్ అవ్వదు. ఇప్పుడు ఎట్లుంది, అతివృష్టి అనావృష్టి అన్న ఇట్లా చేస్తే ఇది చేసేస్తారు, అట్లుంటే అన్నట్టు అయిపోతుంది. అలాగే అయిపోయింది. మనం ఏం చేసినా సరే మన వరకు ఒకటే భరద్వాజ చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు. మళ్ళీ అగైన్ ఏంటంటే సినిమా చెప్పాక ఇందాక పాయింట్ మర్చిపోయి చెప్పడం, అదే బాధాకరంగా అందరికి వెళ్ళా. సినిమా ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయినప్పుడు వెళ్తే ఆయన అంత గొప్పవాడు మీకు ఈ విషయంలో అర్థమైపోద్ది అని చెప్పే మాటలు. సినిమా ఫ్లాప్ అయిందంటే నేను కారణం, అది డైరెక్టర్ సంబంధించింది ఉంటుంది, నీదే ఉంది, నీ జాబ్ నువ్వు బాగా చేసావు అన్నారు. అదేంటి సార్ సినిమా పోయింది కదా సార్ అంటే, నీకు ఇక్కడ అమ్మగారు రావట్లేదు కదా సార్, వెళ్ళి ఒకసారి హాసం పత్రిక ఉంటుంది చదువుకోపో అన్నారు. తర్వాత వార్తా వీక్లీ ఒకటి చదివాను, ఆడియో రివ్యూస్ రాసేవాళ్ళు, హాసం రాజా గారిని ఒక ఆయన ఉంటారు, ఆయన మ్యూజికాలజిస్ట్ కూడా, బాగా అనలైజ్ బాగా చేస్తారు. సో ఆయన నా గురించి రాసింది నాకు సౌండ్ లేదనమాట. అంటే నేను ఏ రాగాలు ఉపయోగించాను, దానిలో ఎలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చిన్న చేశాను అని బాగా రాశాను. ఆశ్చర్యపోయాను, అంత డీటెయిల్గా నేను ఎప్పుడు చదవాలా వినలా. అంటే మ్యూజిక్ రివ్యూ అనేది మామూలుగా ఓకే ఆ రాగం ఉపయోగించాడు, ఇది పలాంటి కానడ రాగం, ఇది పలాంటి హంసధ్వని ఏదో చెప్తారు. ఇతను అలా కాదు. నేను ఫస్ట్ ఆ సినిమాలో పాట ఉంటుంది, జుమ్మన్ రాగాలి అని ఒక పాట. ఆ సినిమాలో వెళ్తున్నప్పుడు బైదవే ఆ సినిమాతో నేను కేఎం రాధాకృష్ణ సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఈ ఆనంద్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, మీ అందరికీ తెలిసిన కేఎం రాధాకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది నేనే నా ఫస్ట్ ఫిల్మ్లో. సో అంటే అఫ్కోర్స్ భరద్వాజ్ గారు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి చేయగలిగాం అనుకోండి. దానిలో ఒక 2-3 కొత్త సింగర్స్ని ఇప్పుడు దాకా నేను 32 మందిని ఇంట్రడ్యూస్ చేశాను, సింగర్స్ అండ్ లిరిక్ క్రియేటర్స్. సో అలాగా ఫస్ట్ ఫిల్మ్లో బాగానే భరద్వాజ్ గారు చెప్పారు అనమాట, నువ్వు బాగా కష్టపడ్డావు, రివ్యూస్ ఎలా ఉన్నాయంటే రివ్యూస్ చాలా బాగున్నాయి సార్ అన్న. అంటే ఇతను సృజనాత్మక కలిగిన, అంటే క్రియేటివ్ టెక్నీషియన్ మనం పిలవచ్చు, మోస పాటలు చేయకుండా తనదైన స్టైల్ మాత్రం ఇతనికి ఉంది అని రాశారు. అమ్మా అనుకున్నాను, ఎందుకంటే మన దేని గురించి గుర్తించారు, అదొకటే అంతే అమ్మయ్య అనిపించింది. ఏది ఆ సినిమా వరకు, అక్కడి వరకే కొన్ని సెకండ్లే ఉంటుంది అది, అంతే. ఆ తర్వాత ఆటోమేటిక్గా సినిమా ఫ్లాప్ అంటుందని మనం టామ్ పడిపోతాం. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్లు క్వశ్చన్ వేసారు, బాగా మంచి క్వశ్చన్, చిన్న సినిమా పెద్ద సినిమా అది కాదు. ఇక 2 పాయింట్స్ ఉంటాయండి, ఒకటి మంచి సినిమా చెడ్డ సినిమా, 2 హిట్ సినిమా ఫ్లాప్ సినిమా, అంతే.